నేను క్షత్రియ పుత్రుడి నుంచి సన్నజాజి పాడబోతున్నా. సన్నజాజిలా పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రవస్తి కొంచెం సన్నగా కాకుండా గట్టిగా పాడు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్స్. అచ్చం సన్నజాజి లాగానే పాడావు. థ్యాంక్స్. ప్రవస్తి, నువ్వెప్పుడు పాటలేనా, మాట్లాడవా? మన సంచలన చూడు ఎప్పుడు మాటలే, పాటలు పాడదు. ఓకే, ఇప్పుడు ఎలా పాడావో మన జడ్జెస్ని అడుగుదాం. మను సార్. ప్రవస్తి, పెద్ద పెద్ద వాళ్ళే పాడటానికి కష్టమైనటువంటి ఒక సస్టైన్ ఉంది ఈ చరణంలో. అసలు నువ్వు ఈ పాట అటెంప్ట్ చేయటం అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నువ్వు మాటలన్నీ చక్కగా వినపడేటట్లు, అది ఈ టెంపో కూడా ఎట్లా వెళ్తుందంటే
తక్క సన్నాజా తక్కిట సన్నాజాజీ, ఇవన్నీ కూడా నువ్వు పాడటం నీకు కరెక్ట్గా ఎంత వయసు చెప్పు నాన్న? 6 years. శిక్ష. సరే సరే. ఆ వయసులో నిద్రలో ఒంటెలు పోస్తా ఉన్నాడు నాగేంద్ర, మంచం దిగడు. ఏనుగులు కూడా వచ్చేసారు అప్పుడు. ఏది ఒంటెలు స్మెల్కా? ఒంటెలు కాదు సార్, ఏనుగులు. ఏనుగులు తొక్కేయడానికి నిన్ను. అంటే నువ్వు ఆ వయసులో నువ్వు వేసి సాధించావో ఆలోచిస్తూ ఉండు, నేను మాట్లాడుతూ ఉంటా. చాలా అద్భుతమైనటువంటి పాట, ఎందుకంటే తమిళ నేటివిటీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఫోక్ సాంగ్స్ అవన్నీ తీసుకొచ్చి ఆ జానపదాలని ఎంతో అద్భుతమైనటువంటి మెలోడీని చేర్చి వాటిల్లో చాలా అందంగా చక్కని సిచ్యువేషన్లో ఇట్లాంటి పాటలు ఇచ్చిన ఘనత ఒక ఇళయరాజా గారికి దక్కుతుంది. ఒకసారి ఏమైందో తెలుసా? ఈ పాట పాడింది జానకమ్మ కదా, ఎస్ జానకి గారు కదా, నీకు తెలుసా? తెలిసే చూసావా? లేదు, నేను ఆయనమ్మలాగా అనుకో. పాడారు. జానకి గారితో కలిసి పాడింది ఎవరు? డూయట్గా వచ్చినప్పుడు కమల్ హాసన్ గారు. అది తమిళ్ కచేరీలో ఆయన అవైలబుల్ లేక నేను పాడుతున్నాను అన్నమాట. స్టేజ్లో పాడుతున్నప్పుడు నాకు గాలి వస్తుందండి, గాలి కూడా. ఆ మాట ఏమిటది? తెలుగులో ఏదో మాట వస్తుంది, అది ఏమంటారు? అది పాడుతుంటే గాలి మాత్రమే వస్తుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అప్పుడు నేను ఏమన్నా గ్యాస్ట్రిక్ ట్రబులా మీకు, జెలూసిల్ వాడండి అన్న. ఏమంటే మైకు పట్టుకొని, ఇట్లాంటి మైకు నన్ను కొడతానికి స్టేజ్ అంతా పరిగెత్తింది జానకమ్మ. నేను దొరుకుతానా? నేను పరిగెత్తా. అలాగా ఇంకా నా పరిగెత్తలేను రా, ఆగరా దొంగ, సరిరా పాడదామని చెప్పేసి ఒక 5 నిమిషాలకు మనిషి అయ్యారు. అట్లా పరిగెత్తి 25 సంవత్సరాలు అయిందంట. అద్భుతమైనటువంటి లిటిల్ ఛాంప్స్లో రియల్ స్టార్గా నిలబడ్డావు. ఇది 100% రియల్ పర్ఫార్మెన్స్. ఈ ప్రతిభకు సాటి లేదు, ప్రభస్తికి సాటి రారు. గాడ్ బ్లెస్ యూ. అసలు నిజంగానే పెద్దవాళ్ళు ఎవ్వరు చాలా అస్సలు అటెంప్ట్ చేయరు అనమాట ఈ పాట. దానికే 100 మార్క్స్ ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే, చాలా బాగా పాడావు. ఎంత శృతి, ఆ సస్టైన్లో ఎంత శృతి, ఎంత పర్ఫెక్ట్గా ఉంది తెలుసా. సూపర్. మామూలుగా కూడా నవ్వచ్చు, మామూలుగా కూడా మాట్లాడచ్చు, అలా ఊగుతూ ఉంటుందండి. వెరీ నైస్, వెరీ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. నాకు ప్రభస్తిని చూస్తుంటే ఆ అమ్మాయి గత జన్మలో ఓ పెద్ద సంగీత కళాకారిణి. సహజంగా సంగీత కళాకారులు అన్ని పాటలు పాడగలిగి ఉన్నా పక్కన వాళ్ళు పాడినెవరు, ఎందుకంటే ఈ అమ్మాయి సంగీత కళాకారిణి, సంగీతమే పాడుతుందని. కానీ ఆ అమ్మాయిలో మల్టీ టాలెంట్స్ ఉన్నాయి, అన్ని పాటలు పాడగలిగినటువంటి టాలెంట్ ఉంది ఆ అమ్మాయికి. ఆ కోరికగానే ఉండిపోయింది. ఈ రోజున ప్రభస్తిగా పుట్టింది. అన్ని రకాల పాటలు ఆ అమ్మాయి పాడుతుంది. నేను ఒక్కసారి అక్కడికి వచ్చి ఈ పాట వింటా. ప్లీజ్, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. నా తల్లి బాగుండమ్మా. సన్నజాజి పడగా మంచి కాడ పడగా చల్లగాలి పడగా మాట వినకుంది అందుకే. ఇంతకంటే ఏం కావాలా? తల్లిదండ్రులు అంత అదృష్టవంతులు. నా మార్కులు మీకు 100. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ ఏమంటారో అడుగుదాం. శ్రీకృష్ణ గారు. నేను చూస్తే ఒక పాట పాడాలండి. కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. మాయ చేసావు, చాలా చాలా బాగా పాడారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంకా. ఓకే, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత బాగా పాడుతున్నారంటే గాడ్ గిఫ్టెడ్ రియలీ. మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా
మంచి పొజిషన్లోకి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. గీతా మాదిరి గారు. నమస్తే. చాలా 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 బాగా పాడావు. వెరీ వెల్ సాంగ్ అండ్ చాలా ముద్దుగా పాడావు. అండ్ ఇలాగే చక్కగా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ థ్యాంక్స్.